హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇఫ్ యూర్ వాచింగ్ ఫస్ట్ టైమ్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్. మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే 5th క్లాస్ ఈవీఎస్లో అడవులు గిరిజన టాపిక్ తీసుకున్నట్టయితే ఇంగ్లీష్లో ఏమంటాం మనం ఫారెస్ట్ అండ్ ట్రైబల్స్. ఇక్కడ మనకు 5th క్లాస్ ఈవీఎస్లో ముగ్గురు ట్రైబల్స్ గురించి ఇచ్చారనమాట. ఏమంటే గోండులు, చెంచులు, బోండాలు. ఎవరి గురించి ఇచ్చారు? ఇక్కడ గోండులు, చెంచులు, బోండాలు. ఇక్కడ మనం ఒక్కొక్క గిరిజన తెగ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి గోండులు అనమాట. ఈ గోండులు ఎక్కడ ఉంటారంటే ఆదిలాబాద్ జిల్లా. వీరి యొక్క జాతర తీసుకున్నట్టయితే ఏ జాతర అంటే గోండులు ఉండేది ఎక్కడంటే ఆదిలాబాద్ జిల్లా. వీళ్ళ యొక్క జాతర నాగోబా జాతర. ఇది ఈ జాతర ఎక్కడవుతుందంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేష్లాపూర్ గ్రామంలో జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు జరుగుతుంది. వీళ్ళ యొక్క గ్రామ దేవత తీసుకున్నట్టయితే అకిపెన్. వీళ్ళ యొక్క గ్రామ దేవత ఎవరు? అకిపెన్. వీళ్ళ గ్రామ దేవత అకిపెన్. వీళ్ళ యొక్క ఆహారం తీసుకున్నట్టయితే పండ్లు, తేనె, చింతపండు. వీళ్ళ యొక్క ఆహారం ఏదంటే పండ్లు, తేనె, చింతపండు. వీళ్ళు బొమ్మలు ఎలా వేస్తారంటే మొక్కల నుండి సేకరించిన రంగులతో నేల మీద, గోడల మీద వేస్తారనమాట. అంటే మొక్కల నుంచి వాళ్ళు రసంగా చేసిన తర్వాత వాళ్ళు నేల మీద, గోడల మీద పెయింట్ వేస్తారనమాట. అయితే వీరి యొక్క ఇంటి నిర్మాణం ఎలా ఉంటుందంటే రాళ్లతో కట్టిన గోడలకు పైన వెదురు బొంగులను పేర్చి గడ్డి వేస్తారనమాట. అంటే రాళ్లతో గోడలు కట్టి వాటిపైన వెదురు బొంగులు పేర్చి పైన గడ్డి వేస్తారనమాట. ఇది వారి యొక్క ఇంటి నిర్మాణం. అయితే వారి యొక్క ఇంటిలో వంటకు, అదేవిధంగా స్త్రీలకు పూజకు ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయడం. మన ఇంట్లో ఏ విధంగా అయితే దేనికి అది సపరేట్ గదులు ఎలా ఉంటాయో వీళ్ళ ఇంటి నిర్మాణం కూడా వంటకు, స్త్రీలకు, పూజకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేస్తారనమాట. మరొకసారి చూసుకున్నట్టయితే మనకు అడవులు గిరిజన టాపిక్లో మనకు ముగ్గురు గిరిజన గురించి ఇచ్చారనమాట. దీంట్లో గోండులు, చెంచులు, బోండాలు. గోండులు వచ్చేసి ఎక్కడ ఉంటారంటే ఆదిలాబాద్ జిల్లా. వీళ్ళ యొక్క జాతర నాగోబా జాతర. ఎక్కడ? ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేష్లాపూర్ గ్రామం. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ 5 days అనమాట. 10 రోజుల సంవత్సరం 5 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ వీళ్ళ యొక్క గ్రామ దేవత అకిపెన్. వీళ్ళ ఆహారం పండ్లు, తేనె, చింతపండు. బొమ్మలు ఎలా వేస్తారంటే మొక్కల నుంచి సేకరించిన రంగులతో నేల మీద, గోడల మీద రంగులు వేస్తారనమాట. ఇంటి నిర్మాణం వచ్చేసి రాళ్లతో కట్టిన గోడలకు వెదురు బొంగులు గడ్డి మనకు అంటే గోడలను రాళ్లతో కట్టిన తర్వాత పైన వెదురు బొంగులు గడ్డి వేస్తారనమాట. ఏ గదికి మనకు ఈ రూమ్లో అంటే ఈ ఇంటి నిర్మాణంలో వంటకు, స్త్రీలకు, పూజకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అయితే వీళ్ళు వ్యవసాయం కూడా చేస్తారనమాట. వీళ్ళు గోండ్లు వచ్చేసి వ్యవసాయం కూడా చేస్తారు. ఇది మనకు గోండుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చెంచుల గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం చెంచుల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ చెంచులు ఎక్కడ ఉంటారంటే నాగర్ కర్నూలు జిల్లా. వీరి యొక్క దేవతలు వచ్చేసి లింగయ్య స్వామి, చెంచులక్ష్మి. వీరి దేవతలు ఎవరెవరు? లింగయ్య స్వామి, చెంచులక్ష్మి. అయితే వీళ్ళు ఎప్పుడు పూజలు చేస్తారంటే వీళ్ళు వచ్చేసి మాఘమాసంలో. ఏ మాసంలో? మాఘమాసంలో వాళ్ళ యొక్క దేవతలకు పూజలు చేస్తారనమాట. వీళ్ళు ఎక్కడ ఉంటారు? నాగర్ కర్నూలు జిల్లా. వీళ్ళ దేవతలు లింగయ్య స్వామి, చెంచులక్ష్మి. అయితే వీరి యొక్క గుడిసెల్ని ఏమంటారంటే పెంటలు అంటారు. చెంచుల గుడిసెల్ని ఏమంటారు? పెంటలు అంటారు. కొన్ని పెంటలు కలిస్తే ఒక గ్రామము. ఆ గ్రామానికి పెద్ద ఎవరంటే ఈ గ్రామానికి పెద్ద వచ్చేసి ఒక పెద్ద మనిషి అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెంచులు ఎక్కడ ఉంటారంటే నాగర్ కర్నూలు జిల్లా. వీళ్ళ దేవతలు వచ్చేసి లింగయ్య స్వామి, చెంచులక్ష్మి. వీళ్ళు ఎప్పుడు పూజలు చేస్తారంటే మాఘమాసంలో పూజలు చేస్తారు. వీళ్ళ గుడిసెల్ని పెంటలు అంటారు. కొన్ని పెంటలు కలిస్తే ఒక గ్రామం అవుతుంది. ఆ గ్రామానికి పెద్ద ఎవరంటే పెద్ద మనిషి. పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి ఆధ్వర్యంలోనే వాళ్ళ యొక్క సాంప్రదాయాలు కావచ్చు, పండుగలు కావచ్చు, మొదలైన కార్యక్రమాలన్నీ కూడా పెద్ద మనిషి ఆధ్వర్యంలో జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వీరు అడవిని తల్లిగా భావిస్తారు. చెంచులు అడవిని తల్లిగా భావిస్తారు. వీళ్ళు ఏ రోజుకు ఆ రోజు అడవిపైన ఆధారపడి బతుకుతారు అన్నమాట. వీళ్ళు అడవిని తల్లిగా భావిస్తారు. ఏ రోజుకు ఆ రోజు అడవిపైన ఆధారపడి జీవిస్తారనమాట. వీరు పెద్ద జంతువులను వేటాడతారు కానీ చిన్న జంతువులను వేటాడరు. అదేవిధంగా వీళ్ళ యొక్క ఆహారం తీసుకున్నట్టయితే అడవిలో దొరికే అడవి సీతాఫలం, కొండ మామిడి, కొండ నేరేడు, అదేవిధంగా దుంపలు, మొక్కల వేర్లు, చింతపండు అనమాట. అయితే ఒక స్పెషల్ ఏంటంటే తేనె సేకరించడము చెంచులకు తెలిసినట్టుగా మరి ఏ గిరిజన తెగకు తెలియమాట. తేనెను సేకరించడం చెంచులకు తెలిసినట్టుగా
మరి ఏ గిరిజన తెగ తెలియదు అనమాట. అంటే తేనె సేకరించడం వీళ్ళకి బాగా తెలుసు అనమాట. నెక్స్ట్ వీళ్ళు అడవిలో దొరికే ఆహార పదార్థాలతో ఏం చేస్తారంటే అడవిలో దొరికే ఆహార పదార్థాలతో సంతలో అమ్మి వీళ్ళు ఏం చేస్తారంటే సంతలో అమ్మి వాటితో జొన్నలు రాగులు కొంటారనమాట. అంటే వీళ్ళు అడవిలో దొరికే ఆహార పదార్థాలతో సంతలో అమ్మి జొన్నలు రాగులు కొని వాటితో ఏం చేస్తారంటే సంకటి చేసుకుంటారు. ఏం చేసుకుంటారు వాళ్ళు? సంకటి చేసుకుంటారు. అడవిలో దొరికే ఆహార పదార్థాలతో జొన్నలు రాగులు కొని వాటితో సంకటి చేసుకుంటారు అనమాట. అదేవిధంగా వారి యొక్క గర్భిణీ స్త్రీలు, చెంచుల యొక్క గర్భిణీ స్త్రీలు బలానికి ఏం చేస్తారంటే చింతపండు చింతబూడిద మిక్స్ చేసుకుంటారు అనమాట. చింతపండు చింతబూడిదని మిక్స్ చేసుకుని వాళ్ళు తింటారు అనమాట. దేని గురించి అంటే బలానికి. ఎవరు? గర్భిణీ స్త్రీలు. వీరు ఏ రోజుకి ఆ రోజు అడవి పైన ఆధారపడి జీవిస్తారు. మరొకసారి తీసుకున్న ఏ జిల్లా అంటే నాగరికరం జిల్లా. వీరి యొక్క దేవత లింగయ్య స్వామి, చెంచులక్ష్మి. వీరి గుడిసెల్ని పెంటలు అంటారు. కొన్ని పెంటలు కలిస్తే ఒక గ్రామం అవుతుంది. ఆ గ్రామానికి పెద్దవారంటే పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి ఇస్తారు. వీళ్ళ యొక్క ఆహారం అడవిలో దొరికే అడవి సీతాఫలం, కొండ మామిడి, కొండ నేరేడు, దుంపలు, మొక్కల వేలు, చింతపండు. అయితే వీరికి తేనె సేకరించడం వీళ్ళకి చాలా బాగా తెలుసు అనమాట. మిగతా గిరిజనతో పోల్చుకున్నప్పుడు చెంచులకు తేనె సేకరించ ఆహార పదార్థాలు సంతలో అమ్మి జొన్నలు రాగులు కొని వీళ్ళు వాటితో సంకటి చేసుకుంటారు అనమాట. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వారి యొక్క బలానికి చింతపండు చింతబూడిద కలుపుకొని తింటారు అనమాట. పెద్ద జంతువులని వేటాడతారు కానీ చిన్న చిన్న జంతువులను వేటాడతారు అనమాట. ఇది మనకు చెంచుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం బోండాల గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం బోండాల గురించి మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ గిరిజన తెగ అనేటువంటి ఇక్కడ మనం గోండలు మాట్లాడుకున్నాం, చెంచులు అయిపోయింది. నెక్స్ట్ బోండా తెగ గురించి మాట్లాడుకున్నట్టయితే వీరు ఎక్కడ ఉంటారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అరకు ప్రాంతంలో, విశాఖపట్నం జిల్లా మనకి ఎక్కడ అరకు ప్రాంతంలో ఉంటారు అనమాట. అంటే ఏపీలో ఎక్కడ ఉంటారు? ఏపీలో అరకు ప్రాంతంలో ఉంటారు, అరకులో ఉంటారు. అదేవిధంగా అంటే వీళ్ళు 2 రాష్ట్రాలు ఉంటారు అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అరకు ప్రాంతం, అదేవిధంగా ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలో ఉంటారనమాట. ఒడిశా తర్వాత ఒడిశాలో ఎక్కడ ఉంటారంటే మల్కాన్గిరిలో ఉంటారనమాట. 2 రాష్ట్రాల్లో ఉంటారు వీళ్ళు. అయితే వీరికి గల ఇతర పేర్లు వచ్చేసి వీళ్ళను అంటాం, పోరోజు కూడా అంటాం. వీరికి గల ఇతర పేర్లు బోండో, పోరోజు. వీరి యొక్క భాష తీసుకున్నట్టయితే వారికి గల ప్రత్యేక భాష వచ్చేసి వీళ్ళ భాషనే రెమో అంటాం, హత అంటాం. వీరి భాష రెమో. వీళ్ళకి గల ఇతర పేర్లు బోండో, పోరోజు. వీళ్ళు 2 రాష్ట్రాలు ఉంటారు. ఒకటి ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అరకు ప్రాంతంలో, ఇంకోటి వీళ్ళ యొక్క వస్తు మార్పిడి పద్ధతిని అంటే వస్తువులను ఇచ్చిపుచ్చుకుంటారు అనమాట. అంటే ఒకరికి కావాల్సిన ఒకరు వస్తువులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ పద్ధతిని ఏమంటామంటే వినిమయ ప్రోధ. వీరి యొక్క వస్తు మార్పిడి పద్ధతిని ఏమంటామంటే వినిమయ ప్రోధ అంటాము. దేశంలో వీరి యొక్క జనాభా ఎంత అంటే 12,000. దేశంలో ఎంత అంటే 12,000. వీరు ఏ వ్యవసాయం చేస్తారంటే పోడు వ్యవసాయం చేస్తారు. అంటే అయితే కొండ ప్రాంతం అంటే పోడు వ్యవసాయం అంటే కొండ ప్రాంతాల్లో వీళ్ళు ఏదో ఒక ప్రాంతాన్ని చేస్తారంటే అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అక్కడ చెట్లను నరికేస్తారు అన్నమాట. చెట్లను ఏం చేస్తారంటే నరికేసి అక్కడ ప్లేస్ చేసుకుని ఏం చేస్తారంటే విత్తనాలు విత్తి అక్కడ 2-3 పంటలు పండిస్తారనమాట. 2-3 పంటలు పండిస్తారనమాట. పోడు వ్యవసాయం అంటే ఇక్కడ అడవిలో ఏదో ఒక ప్రాంతాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అక్కడ మొత్తం క్లీన్ చేసుకుని అక్కడ 2-3 పంటలు పండించి మళ్ళీ వేరే ప్రదేశం చేస్తారంటే జనపనారతో తయారు చేస్తారు. దేంతో తయారు చేస్తారు? జనపనారతో తయారు చేస్తారు. వీరికి డబ్బు అంటే తెలియని వారు కూడా ఉన్నారనమాట. అంటే 21వ శతాబ్దంలో డబ్బు తెలియని వాళ్ళు ఎవరున్నారు అనమాట. అయితే వీళ్ళు నాగరిక ప్రజలతో అంటే మనతో కలవడానికి ఇష్టపడరు అన్నమాట. బోండాలు వచ్చేసి నేటి కాలం అంటే 21వ శతాబ్దంలో డబ్బు తెలియని వాళ్ళు ఎవరున్నారంటే అది కూడా ఎవరంటే బోండా తెగ అనమాట.
అయితే వీళ్ళు 21వ శతాబ్దంలో డబ్బు గురించి వీళ్ళు తెలియదు. అంటే వీళ్ళ ప్రదేశంలో ఎవరైనా వెళ్ళినట్టయితే వీళ్ళు విషబాణతో కొట్టి చంపేస్తారనమాట. వీళ్ళు బట్టలు దేంతో తయారు అంటే జనపనాలతో. వీళ్ళు ఏం చేస్తారంటే 2 నుంచి 3 రోజులు ఏం చేస్తారంటే ఈ జనుమును ఏం చేస్తారంటే నానబెడతారు. జనుమును ఏం చేస్తారు, నానబెడతారు. తర్వాత 3 రోజులు ఎండ పెడతారు అనమాట. 3 రోజులు ఏం చేస్తారు, వాళ్ళు ఎండ పెడతారు. తర్వాత ఇక్కడ అంటే బట్ట తయారు విధానం తీసుకున్నట్టయితే అంటే 2-3 డేస్ ఏం చేస్తారంటే వీళ్ళు నానబెడతారు. తర్వాత వీళ్ళు 3 రోజులు ఎండబెడతారు అనమాట. వీళ్ళు బట్ట తయారు విధానం తీసుకున్నట్టయితే ఫస్ట్ మొక్కల సేకరణ, జనపనారను మొక్కల సేకరణ చేస్తారు. తర్వాత దాన్ని నీటిలో నానబెడతారు. ఎన్ని డేస్, 2-3 డేస్ నానబెడతారు అనమాట. తర్వాత దారాలు తీస్తారు. దాని తర్వాత తీసిన తర్వాత ఏం చేస్తారు, మగ్గాలో నేస్తాడు అనమాట. మగ్గాలో వేసిన తర్వాత రంగులు అద్దడం, రంగులు అద్దిన తర్వాత ఎండలో ఆరబెట్టడం, తర్వాత అద్దాలు కుట్టడం అనమాట. ఇక్కడ జనపనార మొక్కల సేకరణ, నీటిలో నానబెట్టడం, దారాలు తీయడం, దాని తర్వాత మగ్గాలో నేయడం, తర్వాత రంగులు అద్దడం, ఎండలో ఆరబెట్టడం, తర్వాత అద్దాలు కుట్టడం. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఫ్లో చార్ట్ అనమాట. మరొకసారి చూసుకున్నట్టయితే బోండాలు వచ్చేసి వీరు ఎక్కడంటే 2 రాష్ట్రాలు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అరకు ప్రాంతంలో, ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా. అదేవిధంగా వీళ్ళ గల ఇతర పేర్లు బోండోపోరోజు, వీళ్ళ భాష రెమో, వీళ్ళ సంత హత. వీళ్ళు చేసే వ్యవసాయం పోడు వ్యవసాయం. వీరి యొక్క జనాభా ఎంత ఉందంటే మన భారతదేశంలో 12,000 అనమాట. వీళ్ళ వస్తు మార్పు పద్ధతిని మనం వినిమయ ప్రోధ అంటాం. వీళ్ళకు నేటి ప్రపంచంలో డబ్బు తెలియని ఎవరున్నారంటే 21వ శతాబ్దంలో డబ్బు గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారంటే అది ఎవరంటే బోండాలు అనమాట. వీరి యొక్క బట్టలు వేసుకుంటారంటే జనపనారతో వేసుకుంటారు. ఇది కంప్లీట్గా మనకు బోండాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. తయారీ విధానం తీసుకున్నట్టయితే మొక్కల సేకరణ, జనపనార మొక్కల సేకరణ, నీటిలో నానబెట్టడం, దారాలు తీయడం, దారాలు తీసిన తర్వాత మగ్గాలో నేయడం, రంగులు అద్దడం, తర్వాత ఎండలో ఆరబెట్టడం, తర్వాత అద్దాలు కుట్టడం. ఇది ఫ్లో చార్ట్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏ జిల్లాలో ఏ తెగ ఉందని చెప్పేసి మన టెక్స్ట్ బుక్లో కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్లో మనకు ఏ జిల్లాలో ఏ గిరిజన తెగ ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో గోండులు, నిర్మల్ జిల్లాలో కొలామి, కొమరంభీం ప్రధాన్, మంచిర్యాల తోటి, భద్రాద్రి కోయ కొండరెడ్లు, మహబూబాబాద్ బంజారా తెగ. చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో గోండులు, నిర్మల్ జిల్లా కొలామి, కొమరంభీం ప్రధాన్, మంచిర్యాల తోటి, భద్రాద్రిలో కోయ కొండరెడ్లు, మహబూబాబాద్లో బంజారా తెగ. దాని తర్వాత మనకు ఏ జిల్లాలో, తర్వాత దేశంలో అడవుల యొక్క విస్తీర్ణ శాతం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మనకి ఈ లెసన్లో అడవుల గురించి మాట్లాడుకున్నట్టయితే మన భారతదేశంలో ఎన్ని అడవులు ఉన్నాయంటే 6,92,027 చదరపు కిలోమీటర్ అంటే 6,92,027 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. ఈ దేశం ఎంత అంటే 21.05%. అదే ఏ రాష్ట్రంలో టాప్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అనమాట. ఎంత 77,000 చదరపు కిలోమీటర్లు. మన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్టయితే ఎంత అంటే మనకి ఇక్కడ 46,389 స్క్వేర్ కిలోమీటర్స్. పెట్టుకోవాలి. ఇక్కడ 89, ఇక్కడ 89, ఇక్కడ 46 అనుకుంటే ఇక్కడ 16. మనకు ఏ జిల్లా టాప్ అంటే జయశంకర్ జిల్లా టాప్ అనమాట. ఇక్కడ 5th క్లాస్లో ఒక విధంగా ఇచ్చాడు, 8th క్లాస్లో ఒక విధంగా ఇచ్చాడు అనమాట. మనకి 8th క్లాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ 26,904 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. దట్టంగా అడవులు వచ్చేసి 16 దట్టంగా వచ్చేసి అడవులు ఎంత అంటే దట్టంగా 16.74. నార్మల్ అక్కడక్కడ చెట్ల విస్తీర్ణం 7%. దాదాపుగా 24. ఏమి ఇచ్చారు ఇక్కడ, గ్లోబల్ వార్మింగ్ ఇచ్చారన్నమాట. అంటే చెట్లను నరికివేయడం వల్ల మనకు భూమిపైన CO2 శాతం పెరిగిపోయి మనకి ఇక్కడ సకాలంలో వర్షాలు పడవన్నమాట. అంటే భూగోళం వేడెక్కడానికి కారణం చేయడం వల్ల CO2 శాతం పెరిగిపోతే పరావర్తనం అంటే మన కాంతిని పరావర్తనం చేయించదు కాబట్టి భూమిని వేడెక్కిపోతుంది అనమాట. దాని తర్వాత పేపర్ తయారీకి ఉపయోగించే మొక్కలు ఏవంటే వెదురు, యూకలిప్టస్, సుబాబుల్. ఇది ఇంపార్టెంట్. పేపర్ తయారీకి ఉపయోగించే మొక్కలు ఏమంటే వెదురు, యూకలిప్టస్, సుబాబుల్. ఈ లెసన్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అదేవిధంగా మరొకసారి రీకాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు భారతదేశంలో అడవులు వచ్చేసి 6,90,000 ఏ రాష్ట్రంలో టాప్ అంటే ఫస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ 77,000 స్క్వేర్ కిలోమీటర్స్. తెలంగాణ వచ్చేసి ఎంత అంటే 46,389 స్క్వేర్ కిలోమీటర్స్.
శేషంగా జిల్లా టాప్. తర్వాత మనకి 8th క్లాస్ లింకప్ తీసుకున్నట్టయితే 26,904 ఎంత పర్సెంట్ 24 మనకు దట్టంగా ఓవరాల్గా 24%. గ్లోబల్ వార్మింగ్ కారణమయ్యేవాదంటే మనకు CO2. పేపర్ తయారీకి ఉపయోగించేవంటే మనకు మొక్కలు, వెదురు, సుబాబుల్. అయితే మనకు తెలంగాణలో ఇంకొకటి ఏమంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పేపర్ తయారీ కర్మాగారాలు మనకు 2 ఉన్నాయన్నమాట. ఒకటి ఇక్కడ అంటే 6th క్లాస్ లింకప్ తీసుకున్నట్టయితే ఒకటి భద్రాచలం, అంటే భద్రాచలంలో ఇంకోటి అంటే మనకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చలంలో కొమరంభీం ఆసిఫాబాద్ 2 జిల్లాల్లో మనకు పేపర్ తయారీ కర్మాగారాలు ఉన్నాయన్నమాట. ఇది మనకు కంప్లీట్గా ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మరొకసారి తీసుకున్నట్టయితే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ మనకు ముగ్గురు గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ గోండులు, బోండాలు, గోండ్లు వచ్చేసి ఎక్కడ ఉంటారంటే గోండ్లు వచ్చేసి మనకు ఆదిలాబాద్ జిల్లా. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే ఆదిలాబాద్ జిల్లా. ఏపీలో అరకు ప్రాంతం విశాఖపట్నం జిల్లా ఎక్కడ అరకు ప్రాంతం ఉంటారు. ఇంకోటి ఎక్కడంటే మల్కాన్గిరి, ఎక్కడ ఒడిస్సాలోని మల్కాన్గిరిలో ఉంటారు. దాని తర్వాత చెంచులు ఎక్కడ జిల్లా. ఆదిలాబాద్ గోండ్లు ఎక్కడ ఉంటారు ఆదిలాబాద్ జిల్లాలో. బోండ్లు వచ్చేసి ఏపీలోని విశాఖపట్నం అరకు ప్రాంతం, ఒడిస్సాలోని మల్కాన్గిరి జిల్లా. దాని తర్వాత వ్యవసాయం ఎవరు చేస్తారంటే గోండులు, బోండాలు చేస్తారు. ఇక్కడ మీరు ఏ వ్యవసాయం చేస్తారంటే పోడు వ్యవసాయం చేస్తారు. చెంచులు సేకరించడం బాగా తెలుసు. వీళ్ళ యొక్క గ్రామ దేవత ఎవరంటే అకిపెన్. వీళ్ళ గ్రామ దేవత వీళ్ళ భాష వచ్చేసి రెమో. సంత వచ్చేసి హత. వస్తు మార్పిడి పద్ధతిని ఏమంటామంటే వీళ్ళ యొక్క సంతని హత అంటే వినిమయ ప్రోద. వీళ్ళ భాష రెమో, సంత, హత. వీళ్ళ యొక్క జనాభా 12,000. అంటే లింగయ్య స్వామి, చెంచులక్ష్మి, లింగయ్య స్వామి. వీరు ఏం చేస్తారంటే వీళ్ళు గోండ్లు వచ్చేసి మొక్కల నుంచి సేకరించిన రంగులతో నేల మీద, గోడల మీద బొమ్మలు వేస్తారనమాట. వీళ్ళు బొమ్మలు వేస్తారు అనమాట. వీళ్ళు రాళ్ళతో గోడలు కట్టి పైన వెదురు బొమ్మలు వేసి నిర్మాణం చేస్తారనమాట. రంగులతో వీళ్ళు నేలపైన, గోడలపైన బొమ్మలు వేస్తారనమాట. వీళ్ళ యొక్క బట్టలు తీసుకున్నట్టయితే బోండా యొక్క బట్టలు తీసుకున్నట్టయితే జనపనారతో 21వ శతాబ్దంలో డబ్బు గురించి తెలియదు ఎవరంటే బోండాలు. వీళ్ళు నాగరిక ప్రజలతో అంటే మనతో కలవడానికి ఇష్టపడరు. వీళ్ళ గుడిసెల్ని ఏమంటామంటే చెంచుల గుడిసెల్ని మనం పెంటలు అంటాం. కొన్ని పెంటలు కలిస్తే ఒక గ్రామం అవుతుంది. ఆ గ్రామానికి ఎవరంటే పెద్ద మనిషి ఉంటాడు అనమాట. వీళ్ళ ఆహారం అంటే వీళ్ళకి తేనె సేకరించి బాగా తెలుసు. వీళ్ళ ఆహారంలో పండ్లు, తేనె, చింతపండు ఉంటే వీళ్ళు ఏర్పాటు చేస్తారనమాట. అయితే వీరు ఏం చేస్తారంటే వీళ్ళు అడవి దొరికిన వస్తువులతో జొన్నలు, రాగులు కొని వాటితో చింతపండు, చింతబూడిద. ఇది చింతపండు, చింతబూడిదని ఏం చేస్తారంటే చింతపండు, చింతబూడిద బలాన్ని తింటారు అనమాట. వీళ్ళు చెంచులు వచ్చేసి అడవిలో దొరికిన వస్తువులతో చెంచుకు సంబంధించిన బోండాలు. తర్వాత గోండులు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా. వీళ్ళు వ్యవసాయం చేస్తారు, వీళ్ళు చేస్తారన్నమాట. వీళ్ళ గురించి ఇవ్వలేదు. వీళ్ళు ఏపీలో ఇక్కడ విశాఖపట్నం అరకు ప్రాంతం, ఒడిశాలో మల్కాన్గిరి. వీళ్ళు చెంచులు వచ్చేసి నాగర్కర్నూలు జిల్లా. గోండులు వచ్చేసి ఆహారం తేనె, చింతపండు. వీళ్ళు కూడా పండ్లు, తేనె, చింతపండు అనమాట.
వీళ్ళ గ్రామదేవత అకిపెన్. తర్వాత చెంచులక్ష్మి, వీళ్ళు మాఘమాసంలో పూజలు చేస్తారు, వీళ్ళకి దేవత ఇవ్వలేదు వీళ్ళు. తర్వాత భాష పద్ధతి వినిమయ ప్రోధ. వీళ్ళ జనాభా ఎంత అంటే 12,000 అనమాట. వీళ్ళ జనాభా 12,000. వీళ్ళ జనపనార్థం వీళ్ళు గోండు వచ్చేసి బొమ్మలు వేస్తారనమాట. ఇది మొక్కలను సేకరించడంతో. అయితే గోండుల యొక్క జాతర ఏదంటే నాగోబా జాతర. గోండుల జాతర ఏది? నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేష్లాపూర్ గ్రామంలో. ఎక్కడ? కేష్లాపూర్ గ్రామంలో మనకు వీళ్ళు జాతర జరుగుతుందన్నమాట. ఇది ప్రతి 5 రోజులు పాటు. ఇది మనకు కంప్లీట్గా ఈ లెసన్లో మేజర్ పాయింట్స్ అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.